వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో భాగంగా ధర్మశాలలో చివరి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆటలో భారత బ్యాటర్లు రాణించారు. ముఖ్యంగా సర్ఫరాజ్ ఖాన్ కూడా హాఫ్ సెంచరీతో పర్వాలేదనిపించాడు. ఇటీవల టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ 5 ఇన్నింగ్స్లో 3 అర్ధ సెంచరీలు చేశాడు. సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటికీ సర్ఫరాజ్ ఖాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ధర్మశాలలో రెండో రోజు ఆటలో సర్ఫరాజ్ ఖాన్ 60 బంతుల్లో 56 పరుగులు చేశాడు. తొలుత క్రీజులో కుదురుకునే వరకు నెమ్మదిగా ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఆ తర్వాత బౌండరీలతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ సెంచరీ కొడతారని అందరూ భావించారు. కానీ చెత్త షాట్తో పెవిలియన్ బాట పట్టాడు. సర్ఫరాజ్ ఖాన్ అవసరం లేని షాట్ ఆడి అవుట్ కావడంతో టీమిండియా మాజీ ప్లేయర్ సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీ బ్రేక్ ముందు వరకు బౌండరీలతో విరుచుకుపడిన సర్ఫరాజ్ ఖాన్ టీ బ్రేక్ తర్వాత ఆడిన తొలి బంతిని కట్ షాట్ కొట్టబోయి అవుట్ అయ్యాడు. ఆయన అవుట్ అయిన తీరుపై గవాస్కర్ స్పందిస్తూ బంతి కట్ షాట్ ఆడేందుకు అనువుగా పడకపోయినా దాన్ని షాట్ గా మలిచేందుకు ప్రయత్నించడంతో మూల్యం చెల్లించుకున్నాడు. విరామం తర్వాత షాట్లు ఆడేందుకు కాస్త సమయం తీసుకోవాలి. నేను 200 పరుగులు చేసినా ఆ తర్వాత బంతిని ఎదుర్కొనేటప్పుడు 0 దగ్గరే ఉన్నా అనుకుంటా అంటూ దిగ్గజ క్రికెటర్ బ్రాడ్మ్యాన్ మాటలను గుర్తు చేసుకోవాలంటూ సర్ఫరాజ్ ఖాన్ కు సునీల్ గవాస్కర్ సూచించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.